సీఎం జగన్ మీద రాయి దాడి ఘటనపై వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమా మధ్య మాటల యుద్ధం జరిగింది. బోండా ఉమానే సీఎంపై దాడి చేయించారని వెల్లంపల్లి ఆరోపించారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. దీనికి బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏదైతే బోండా ఉమా మూడోసారి ఒప్పుకున్నాడు, సతీష్ కానీ ఈ దుర్గారావు అనే వ్యక్తులు మా పార్టీ మనుషులే, మా బీసీ దానికి చెందిన వ్యక్తులు అని చెప్పని మా ఆఫీసులో ఎస్సీలు కూర్చుంటారు, బీసీలు కూర్చుంటారని చెప్పని అతని నోటి మీద ఒప్పుకున్నాడు దానికి. అదేవిధంగా సతీష్ని కస్టడీకి తీసుకున్నారు, అదేవిధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే దుర్గారావు అని చెప్పున్నాడో అతని మీద కూడా చాలా వరకు ఆధారాలు అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. 100% ఓకే 100% మళ్ళీ కనుక వెరిఫై చేస్తే ఈ ఎంక్వైరీ పూర్తి చేసే లోపల బోండా ఉమా అనే వ్యక్తి దాంట్లో 100% దొరుకుతాడు. ఎందుకంటే అతని యొక్క ప్రమేయంతోనే చేశారు ఇదంతా కూడా. 100% వీళ్ళు చేశారనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఎంక్వైరీలో ఆ విధంగానే జరుగుద్ది, ఆ విధంగా ఎంక్వైరీ కూడా అవుతుందని నేను భావిస్తున్నాను. మేమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఒక ముఖ్యమంత్రి మీద రాయి దాడి అనేది మంచిది కాదు. ఇలాగే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా చేసి ఇట్లాగా జరిగింది, అక్కడితో ఆగల. అదే రోజు సాయంత్రం గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ అడిగాం. గులకరాయితో కొడితే ఏమవుద్దండి, గులకరాయితో కొడితే ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ప్రపంచంలో కానీ చనిపోయిన వాళ్ళు గులకరాయి కొడితే చనిపోయిన వాళ్ళు ఎవరు లేడు. వేముల దుర్గారావు బోండా ఉమా మనిషి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బోండా ఉమా మనిషి పార్టీ బీసీసీఎల్ సెక్రటరీ, అతనికి ఈ సంఘటనకి సంబంధం లేదు. అతన్ని నన్ను ఇరికించడం కోసం నా ద్వారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని పెడతాం కోసం అతన్ని ఈ కేసులో తీసుకెళ్లారు. ఓటమి భయంతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను అనే వ్యక్తికి డిపాజిట్ కూడా రాదు అనే భయం పట్టుకొని ఓటమి భయంతో ఇవాళ ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తూ ఉంది.